కనిపించని అపవాది, కనిపించని దయ్యం, వాని గెలవటం కష్టమని మనం అనుకుంటున్నాం కదా. వాని గెలవటం అంటే చాలా సులువు అండి. ఎలానో చెప్పమంటారా? కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సహోదరునితో నువ్వు సమాధాన పడ్డావు అంటే ఆని నువ్వు గెలిచినట్టే. నీకు అర్థమైందా? అంటే కళ్ళ ముందు కనబడుతున్న సహోదరునితో సమాధానముగా లేని నువ్వు కనపడని దయ్యాన్ని నువ్వు ఎలా కొట్టగలవు? వాడిని కొట్టడం అంట మాటకు అర్థం ఏంటో తెలుసా? దయ్యం గారి మీద చాలా కోపంగా ఉంది కదండి మీకు, సాతాన్ గారి మీద. ఆడి చేపట్టే కదా అనుకుంటున్నారు కదా. అయితే మీకు వాడి మీద మీకు కోపం ఉంది అన్నది నిజమైతే, వాడి మీద మీరు పగు సాధించాలని మీరు అనుకుంటే, బైబిల్లో దేవుడు చెప్పిన ఒక మాట చేస్తారా? మీ సహోదరులలో, సంఘంలో మీ సహోదరులలో ఎవరి మీదైనా మీకు కోపం, బాధ, ఒకవేళ తప్పు చేశారనుకుంటే మీరు వెంటనే వెళ్ళేసి వారితో మీరు సమాధాన పడండి. మీరు వారితో సమాధాన పడటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సాతానును తొక్కటం అని గెలవటం అని అర్థం. చాలా కష్టంగా ఉంటుంది కదండి. నేనేంటి ఇంకో కొంతమంది ఉంటారులేండి. ఎలా ఉంటారంటే, లేదండి ఆవిడే రావాలండి, ఆయనే రావాలండి, నేను అసలు రానండి, నేను వెళ్ళండి, నేను ఎందుకు వెళ్ళాలండి, ఎందుకు చెప్పాలండి, నాకు పడదండి, ఆయనంటే పడదండి, ఈయనంటే అంటారు చూసారండి. ఆయనంటే పడదు, ఈయనంటే పడదు, ఆవిడంటే పడదు అనే వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, మీకు వాక్యం పడదు, అది విషయం. మీకు వాక్యం పడదు గనక నాకు ఆవిడ పడదంటున్నావు, నీకు వాక్యం పడదు గనక నాకు ఆడపడదంటున్నావు. వాక్యం పడితే అందరూ పడతారు. రోషన్ చెప్పమంటారా? మీకు కానీ ఆడంటే పడదు, వీడంటే పడదు అన్నారు అనుకోండి, ఆఖరి మీకు వాక్యం పడదు. మీకు వాక్యం పడకపోతే మీరు ఒక చోట పడతారు. ఎక్కడ పడతారు? పాతాళం అనే గుంటలో పడతారు కదా. అక్కడ పడకూడదు అని అనుకుంటున్నారా? అక్కడ పడకూడదు అని మీరు అనుకుంటే వాక్యం పడాలి. వాక్యం పడిందని ఎప్పుడు అర్థమవుతుంది? వెళ్ళు, నీ సహోదరుడు ఎవరైనా నీకు ఏమంటే వ్యతిరేకంగా ఉన్నారేమో చూడు, కోపంగా ఉన్నారేమో చూడు, అర్థం సమాధానం లేదేమో చూడు, వెంటనే వెళ్ళి ముందు వాళ్ళతో సమాధాన పడు.